తిథులలో ఏకాదశి విశిష్టమైనది. అందున ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైంది. ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈరోజు చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది భక్తులను అనుగ్రహిస్తాడని పురాణవచనం. ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయంటారు. పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహావతి అనే గుహలో సేదదీరుతున్నాడు. అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపాయంతో దాడికి సిద్ధమయ్యాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడి మురాసురుణ్ణి సంహరించింది. ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరం అనుగ్రహించాడు. ఆ స్వామికి ప్రేమైన తిథిగా ఏకాదశి పేరిట పూజలందుకుంటోంది. విష్ణుమూర్తి యోగనిద్రలో ప్రవేశించే ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి. స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఉపవాస జాగారాలు పాటిస్తారు. ఉపవాసం వలన ఇంద్రియ నిగ్రహం అలవడటమే కాదు, జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశి నాడు ఉదయాన్నే స్వామిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేస్తారు. తొలి ఏకాదశి రోజున పేలాల్లో బెల్లం యాలకులు వేసి దంచి పిండిగా తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించి ప్రసాదంగా సేవిస్తారు. ఇది ఆరోగ్యప్రదాయిని. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతోంది. ఏకాదశి నియమాలను పాటించేవారు జ్ఞానవంతులవుతారని, గత జన్మల పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. ఓం నమో నారాయణాయ.